చంద్రబాబు నాయుడు గారికి అర్థం కానిటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా తక్కువగా ఉన్నట్టు, నారా లోకేష్ గారు ఏదో ఆకాశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. నారా లోకేష్ ఎప్పుడు పప్పు ముద్దే, ఆ విషయం అతనికి అర్థం అవట్లేదు. ఈయన రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రజల మనసులు గెలుచుకుని తనంతటి తాను కష్టపడి ప్రజల్లోకి వచ్చి శభాష్ జగన్మోహన్ రెడ్డి అనిపించుకుని ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ నీ కొడుకు నిన్ను అడ్డెట్టుకుని అవసరమైతే నువ్వు నీ మాంగాన్ని ఎలా పక్క దోస్తావో అలా నిన్ను పక్క దోసి ముఖ్యమంత్రి అవుదాం అనుకునేటటువంటి వాడు తప్ప ఈ ముద్దపప్పుకి ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి సత్తా లేదు. సత్తా ఉన్న నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తున్నాం ఇవాడ ఈ రాష్ట్రంలో ఒక కీచక పర్వం నడుస్తుంది. నిన్నటి రోజున కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 50 మంది విద్యార్థులు, పారా మెడికల్ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు అంటే కాకినాడ వెళ్ళడం జరిగింది. ఆడికి వెళ్ళాక డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు ఒకటి చెప్తారు, ప్రిన్సిపాల్ గారు వస్తారు ఇంకోటి చెప్తారు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఆవిడ ఇంకోటి చెప్తుంది, క్యాంప్ ఆఫీసర్ అని ఒకడొచ్చి ఇంకోటి చెప్తాడు, డిప్యూటీ కలెక్టర్ అని ఇంకోటి చెప్తాడు. ఒకళ్ళకి పొంతం లేదు. కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నానని హెచ్ఓడి చెప్తే 9వ తారీఖుని పేరు లేనటువంటి కంప్లైంట్ ఒకటి వచ్చింది, దాని మీద యాక్షన్ తీసుకున్నామని ప్రిన్సిపాల్ చెప్తాడు. 10వ తారీఖు 9వ తారీఖు ఎంతమంది 50 మంది విద్యార్థులు వాళ్ళ ప్రైవేట్ పార్టీల ఫోటోలు తీసి వాళ్ళకే పంపించి మీరు మాకు లొంగకపోతే మిమ్మల్ని మేము ఏ పరిస్థితిలోనూ వదలం, పాస్ అవనేమో అని చెప్పి భయపెడుతున్నారని ఆ విద్యార్థులు కంప్లైంట్ చేస్తే జస్ట్ ఇలా అన్నాను. నాకు 50 సంవత్సరాల వయసు, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, అందులో ఒక ఆవిడ ప్రెగ్నెంట్, పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరికి, ఒక ఆవిడ ప్రెగ్నెంట్ అని చాలా సింపుల్గా చెప్పాడట ఆయన. ఈ హెచ్ఓడి గారు నమ్మారంట. ఈవిడ కంప్లైంట్ తీసుకుని వెంటనే పెద్దలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదా ఇది చేయండి. దాని మీదట కొంచెం కోపం వచ్చి నేను అన్నాను, మీరు అందరూ కీచకులే, అందుకే ఇక్కడ కీచక పర్వం నడుస్తుందంటే నేను ఒప్పుకోను, మీరు ఆ మాట విత్డ్రా చేసుకుంటేనే మేము ఒప్పుకుంటాం అన్నారు. మీరు విత్డ్రా చేసుకుని నేను విత్డ్రా చేసుకోను, ఖచ్చితంగా కీచకులను సపోర్ట్ చేసేవాడిని కీచకుడు అనక ఏమంటారు అని చెప్పి అడిగితే నేనైతే వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోయా, ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చాము, మా గొడవ మేము పడతాము, మా గొడవ మేము పట్టడానికి సిద్ధమయ్యే వచ్చాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఏదో చెప్తాడు, అది వెంటలేదని ఆయన వెళ్ళిపోతాడు. ఇంకొక ఆయన అంటాడు ఆల్రెడీ బెయిల్ వచ్చేసిందండి. అక్కడ విద్యార్థులు మేము ఇబ్బంది పడుతున్నాము చెప్పుకోలేనటువంటి సిగ్గుచేటైనటువంటి విషయాన్ని చెప్తే అక్కడ కట్టినటువంటి కేసులట 74, 79 భారతీయ న్యాయ సంహిత కింద కేసులు పెట్టాము. అంటే బెయిలబుల్ సెక్షన్స్ అయ్యి, బెయిలబుల్ సెక్షన్స్ అని పెట్టేది నీ కూతురుకో నీ కోరిన తిరిగితే నారా చంద్రబాబు నాయుడు ఈ రకంగానే కేసులు పెట్టేస్తావా అని చెప్పి అడుగుతాను. నడు రోడ్డు మీద డాక్టర్ని ఇచ్చారు. ఏంటి ఆ సంస్కృతి? మీరు మహిళలంటే ఇదేనా మీకున్న గౌరవం? మోనమ్మకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి గోలు ఏడ్చినటువంటి చంద్రబాబు, మా అమ్మకు అన్యాయం జరిగిపోయింది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి నారా లోకేష్ మిమ్మల్ని అడుగుతున్నాను, మోనమ్మకే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో సత్తమ్మకు జరుగుతుంది, సుబ్బాయమ్మకు జరుగుతుంది, మారియమ్మకు జరుగుతుంది, మరియమ్మకు జరుగుతుంది. ఎవరికి జరిగినా అమ్మలే కదా వాళ్ళంతా కూడాను. చిన్న పిల్లలకి జరుగుతుంది అన్యాయం. ఇవాళ వాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నాయి. మీ అమ్మను మామూలుగా అన్నారు, కానీ ఇక్కడ వీళ్ళందరూ ఇబ్బందులు పడుతుంటే ఏమీ మీకు జీవనెత్ర లేదా మాట్లాడటానికి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం.